జేఎంజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ. వల్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లూరమ్మ తల్లి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం. సెప్టెంబర్ 2వ తేదీన ఒంగోలు పట్టణం నందు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 2వ తేదీన ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ అన్నారు. నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించమని రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ పేరుతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు పాల్గొననున్నారు. అందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు సమావేశ ఉద్దేశం 2వ తారీఖున సెప్టెంబర్ 2 మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో. 2వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగు చేయటం జరుగుతుంది. అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 10 గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ఏదర హరిబాబు గారు, అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు. వారితో పాటుగా జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 44వ రోజున జరుగుతుంది. దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము. విద్యార్థులతో అలాగే విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి అలాగే ఒంగోలు నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారం. సెప్టెంబర్ 2వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దానికి ఈరోజు నరసరావుపేట వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న విషయం మీ అందరికీ విదితమే. 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని 50% పెంచాలి అని, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని వేదికగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే ఈరోజు రాష్ట్ర
రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి చాలామంది పేషెంట్లు రక్తం దొరక్క మరణం పాలవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజుని మొదటి నుంచి ఆయన సేవాభావంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజుని వేదిక చేసుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు. ఒంగోలులో జడా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 2వ తేదీ పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాల్గొని ఈ వనమహోత్సవంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే రక్తదాతలుగా మారి ఎంతోమందికి ప్రాణదాతలుగా మీరు మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యువతకి ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం గ్లోబల్ వార్మింగ్ని ఏ విధంగా తగ్గించాలి, అట్లాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకొని ఆక్సిజన్ శాతం దేశంలో పెంచుకోవాలన్న విధానాన్ని పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ యువతతోటి క్లియర్గా ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పెద్ద ఎత్తున కాలేజీ యువత పాల్గొనబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క ప్రజెన్స్ని అక్కడ చూపించి మనందరం కూడా ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ సందర్భంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా. శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లూరమ్మ తల్లి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో సుమారు 1450 మంది మహిళలు హాజరై వారి చేతుల మీదుగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. భక్తుల సహకారంతో ఆలయ ఈవో రమేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వరలక్ష్మి వ్రతం ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలకు పూజా సామాగ్రిని దేవస్థానం తరపున అందజేసినట్టు ఆలయ ఈవో రమేష్ తెలిపారు. అనంతరం వారికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.
सिद्ध्यर्थम सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता अत्यंत अतिशय शुभफल अवाप्यर्थम मनोवांछित फलसिद्ध्यर्थम दीर्घ सौमंगल्य अभिवृद्ध्यर्थम तल्ली संपूर्ण अनुग्रह यथाशक्ति षोडशोपचार पूजाक्षं कर्म करिष्यमाणः तदंगत्वेन तदादौ निर्विघ्नेन परिसम अवाप्यर्थं महागणाधिपते पूजनञ्च करिष्ये धनं करिष्ये कलशं गन्धविष्पाक्षदैर्भ्यश्च कलहे उदकं पूरयित्वा कलहेश्वापरिहस्तं निधाय ओ पूर्व नक्षत्र वेस्कोंడి గ్లాసులో ఒక తమలపాకు వేసుకోండి ఈశ్వరేయం సర్వభూతానాం కావ్యపుష్పయేశ్వయం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాం ధారయామి ఆయుర్వేదే పరాయణే దూర్వారోహిష్ణే హలాశ్చ గుండరేకాణి సముద్రస్య గృహాజమే శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్య బలంకరణార్థం హరిప్రాక్షతాన్ సమర్పయామి ఓం సుముఖాయ నమః ఓం జగదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఫ్యాన్ లాపండి ఫ్యాన్ లాపండి మీ దగ్గరలో ఆపండి వాళ్ళ పక్కన ఆపుకోండి లేదు ఆపండి మీ పక్కనే ఉన్నాయి గంధే సుస్వమగ్రే సర్వదేవాన ధూపోయం ప్రదృశ్యత ధూపమాగ్రాపయామే సాధ్యం త్రివర్గృతవర్ణా యోజిత ప్రియం ధూపదీపానంతరం శుద్ధాచమణిహోర్పయామి నైవేద్యం గణపతికి నైవేద్యం పెట్టండి పండు ఉంది కదా మీ దగ్గర పండు ఉద్ధరణితో కొంచెం గిల్లండి గోడతో గిల్లకుండా ఉద్ధరణితో కొంచెం చెక్కురియండి గోడతో గిల్లకూడదు గోడతో గిల్లిన వాహనరమణ గోవింద హరే పట్టుకోండి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్సుత్రయాయతే నమో గణపతయే నమో గణపతయే నమో ప్రోఢపతయే నమస్తే స్వరూపోదరాయ తదంతాయ విఘ్నవినాశినే శివసుతార భౌతగణపతిర్వజై వదనాలత్రిభోజనాయ కులస్నేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే నమస్కారమే దేవానస్తయంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః సమర్పయామి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికీకరణ నేపథ్యంలో మరియు రోజురోజుకు పెరుగుతున్న జనాభా ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణం సమతుల్యాన్ని కాపాడడానికి మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశ నుండే విద్యతో పాటు మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మొక్కలు నాటే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. सर तो बच्चा लोग सही से खड़े हो, मैंने जैसे बोला
Who are the judges? వన మహోత్సవం జ్యోతి యొక్కను లైటనింగ్ ఆఫ్ ది వన మహోత్సవం ప్రోగ్రామ్. Hello. తర్వాత వన మహోత్సవం ప్రోగ్రాం కన్వీనర్ గారు మన జిల్లా ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని గుర్తిరిగి ప్రకృతిలోని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల నరకనివ్వనని మన ఊరూరా వాడవాడ బాధ్యతను కూడా స్వీకరించి ప్రదర్శించి వారి కష్టపడి డ్రాయింగ్ ప్రదర్శనను మనం ప్రదర్శించారు. తర్వాత చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ జన్యశ్రీ 7th క్లాస్ బి సెక్షన్, థర్డ్ ప్రైజ్ ఎస్ఏ రైటింగ్ లో వన మహోత్సవం ప్రోగ్రామ్ మీద చాలా అద్భుతమైన వారు లాస్య 8th క్లాస్ సి సెక్షన్. Your campus has witnessed a noble cause, that is Vana Mahotsav. It means you all know to plant plants. As I was a student, it is a everyday program for me, off-day program for me to not only plant the tree but also to protect the tree. Every day I am seeing
the tree as my kid or my pet or dog or cat, whatever it is. And today atmosphere also beautiful. This is the most desirable atmosphere to plant the tree. We are all know that trees have many uses. All my sincere request for you is that on every birthday you may cut a cake, you may celebrate in a grand manner. In the same manner, just purchase one beautiful plant or take a beautiful plant from social forestry and plant it on your birthday. So it will not only gives you some kind of memory, but also it will help to the nature. That is my request to all of you. So the entire energy what we are talking today, food and all, is only come from the photosynthesis energy we are all know. So that is because of plants, trees. So day by day. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు సుజాతానగర్లోని అపెక్స్ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం చేసి క్రీడలకు వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ హాజరై వ్యాయామ ఉపాధ్యాయులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ శివకోట్ రెడ్డి అధ్యక్షత వహించారు. గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులను శారీరకంగా తయారు చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. అపెక్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిస్తూ అనేక క్రీడా పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో పీఈటీ పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. క్రీడా మైదానంలో ఉత్తమ క్రమశిక్షణతో పాటు విద్యార్థులు శారీరకంగా దారుఢ్యంగా ఉండేందుకు కృషి చేసేవారు వ్యాయామ ఉపాధ్యాయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఎస్కే భాష, పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి, అనురాధ, లక్ష్మి, సుజిత, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా డంబెల్స్ కూడా తెప్పించారు. ఈ రెండింటిని కూడా తెప్పించాము. అలాగే గింతే ఉన్నాడు కానీ గ్రౌండ్ని అలరించాడు సార్. కూడా విన్నింగ్ దాకా సెమీఫైనల్స్ దాకా తీసుకెళ్ళాడు సార్. మరి క్రికెట్ బ్యాట్స్ కూడా నేషనల్ ప్లేయర్స్ ఏవైతే ఆడతారో ఆ బ్యాట్స్ని తెప్పించాము. ఎందుకంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, హార్డ్ టెన్నిస్ అలాగే డైరెక్ట్ మ్యాచ్ బాల్స్తో ఆడేది. మ్యాచ్ బాల్స్తో ఆడేటటువంటి బ్యాట్ని రవికుమార్ సార్ చూపిస్తున్నారు ఇప్పుడే. మరి మీకు ఒక మినీ జిమ్ లాగా తయారు చేశారు స్కూల్ని. సరే ఆ టైంలో మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అప్పుడప్పుడే మరి 10,116 రూపాయల క్యాష్ అవార్డుని అబ్బాయికి అనౌన్స్ చేయడం గ్రౌండ్లోనే. అలాగే వెంటనే ఆ 15వ తేదీన కప్పు ప్రధానోత్సవంలో అబ్బాయికి చెక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. పదవులన్నీ కూడా మనకే ఇచ్చారు సార్, ప్రకాశం జిల్లా పదవులు. వీటిని మీరు ఈ ఫీల్డ్ కవర్లో ఉన్నాయి సార్, అవి మీరు చదవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆట్యాపాట్య స్టేట్ బోర్డు వాళ్ళు నిలిచింది, ఆంధ్ర రన్నరప్గా నిలిచింది. ఆర్థిక సహాయం మరి మన హర్షిణి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గారు రవికుమార్ గారు అందించారు. అలాగే ఆయన ఫైనల్ మ్యాచ్ బలేజు పేరు మీద శ్రీనివాసరావు గారు, శ్రీహర్షిణి కాలేజెస్ ఏవో ఆయన.
ఆట్యపాట్య జిల్లా చైర్మన్గా ఎవరు ఊహించారా? ఎస్కే భాషా గారు, మీ ఏవో. ఆట్యపాట్య జిల్లా సెక్రటరీగా శ్రీ పి డేవిడ్ గారు, మీ పిఈటి. ఆట్యపాట్య జిల్లా ట్రెజరర్గా ఎవరై ఉంటారు? ట్రెజరర్ అంటే డబ్బులు ఉండాలి కదా, మీ శివారెడ్డి సారు. అన్నీ కూడా మంచి మంచి వాళ్ళ మంత్రం మనకే వచ్చి, మన స్కూల్కే వచ్చినాయి అన్నీ. మన కాలేజీ, మన స్కూల్ అందరూ మనయే. పదవులన్నీ మనకే వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా అపెక్స్ అండ్ శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున కంగ్రాచులేషన్స్, మీ అందరి తరఫున. థ్యాంక్ యూ. ప్రాణంగా భావిస్తుంది కబడ్డీని. క్రీడాకారులకు పుట్టినీళ్ళు అయినటువంటి మన ప్రకాశం జిల్లాకు కబడ్డీ అంటే జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారుని కేంద్రంతో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో తన కాలుకి సర్జరీ అయింది. డాక్టర్ నువ్వు కబడ్డీ ఆడడం కష్టమని చెప్పిన ఈ థ్యాంక్ యూ మరి సార్ ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడే. మరి ఆయన ఆశీర్వాద బలం వల్ల మేడం గారు మంచి మంచి ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలని, మన పాఠశాలకు కూడా చేయూతను అందించాలని, అలాగే హర్షిని కాలేజీకి కూడా చేయూతను అందించాలని కోరుచు. అలాగే కారం అలాగే విజిల్ని బహుకరిస్తున్నారు ఒలింపిక్ చైర్మన్ గారు. అలాగే కూడా 2 సార్లు మనం స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి వర్షం కారణంగా అది ఆగిపోయినప్పుడు, లేదంటే మన వాళ్ళు షార్ట్ పుట్ కూడా అసలు ఎవరి ఊహించారు ఆనంద్ సారు. మరి మనకి అనేక ట్రోఫీస్ని అందించారు. అబ్దుల్ కలాం భవన్, ఐఐటి భవన్ పీఈటీగా సేవలు అందిస్తున్నారు. వారికి అపెక్స్ హర్షిని గ్రూప్స్ తరపున చిరు సన్మానం. అలాగే ఎన్ అనూష గారు, ఈమె మంచి మంచి విద్యార్థులని తీర్చిదిద్దుతున్నారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి, మరిసరాలుగా అపెక్స్కి సేవలు అందిస్తున్నారు. మరి అపెక్స్ ఎంఎస్ రెడ్డి గ్రౌండ్ అని నిలబడి చూడండి. మా సార్ కాలు దగ్గర ఇక్కడ చూడ, ఇక్కడ సార్ కొద్దిగా వెనక్కి రండి సార్. అరే ఓకే. సార్ కొంచెం వెనకరారా, కొద్దిగా దగ్గర జరగండి. ఇటు ఇటు ఓపెన్ చేశాను సార్. సార్ వద్దని సార్ ఓపెన్ చేశాను సార్. సార్ వద్దని సార్ ఓకే సార్. పాన్స్ అయితే 1 or 2 వస్తాయి సార్.
క్లాస్ కొట్టండి. ఓకేనా? హ్యాండ్స్ కూడా ఆడుకోవచ్చు సార్. హ్యాండ్స్ కూడా ఆడుకోవచ్చు. డే సందర్భంగా అపెక్స్ స్కూల్ నందు ఈరోజు ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు జడా బాలనాగేంద్రం మంచి మనసున్న వ్యక్తి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలో శుక్రవారం నాడు 44వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు అన్నదాన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి శివారెడ్డి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో అన్నదాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు జడా బాలనాగేంద్రంను అభినందించారు. అన్నదాన కేంద్రం నిరంతరం కొనసాగేందుకు తమ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో పివి శివారెడ్డిని ఘనంగా సత్కరించారు. అది ఒక వీడియో కూడా ఉంటుంది. నమస్తే.
అదే రాకేష్ రాకేష్ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈ రోజున 44వ రోజున జరుగుతున్నది. ఈ నిర్వహణకి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి పివి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎన్డీఏ కూటమిలో మిత్రుల బృందంగా ఉన్నాం మేము. మాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడిని ఈరోజు వీలు చూసుకొని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు ఈరోజు పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో మంచి రుచికరమైన భోజనాలు చూసి చాలా సంతోషపడ్డారు. పేదల ఆకలి తీర్చడానికి ఈ రోజున తన వంతుగా ముందుకొచ్చి పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరి వాళ్ళ ఆకలి దప్పిలు తీర్చారు. ఇటువంటి సేవా కార్యక్రమానికి వచ్చేసినటువంటి శివారెడ్డి గారికి అలాగే నగరంలోని ప్రతి వారికి కూడా నేను ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని పేదల ఆకలి దప్పులు తీర్చాలనేది నా కోరిక. నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంకి హాజరు కావడం జరిగింది. ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా జనసేన పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి జడా బాలనాగేంద్ర యాదవ్ గారి సారథ్యంలో ఈ ఒంగోలు నగరంలో రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది పేదలకి ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. డొక్కా సీతమ్మ అనే మహిళ ఆనాడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం నందు ఆవిడ తన ఆస్తి కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఎవరైతే ఆ వీధిలో వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఉచిత భోజనం పెట్టి తన ఆస్తులు అంతా అమ్ముకొని పోయినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలిసినటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి జనసేన ఈ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ బాలనాగేంద్ర యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరం. రాబోయే కాలంలో ఇలాంటి ఉచిత అన్నదాన కార్యక్రమాలు చేసి ఎంతోమంది పేద ప్రజల కడుపు ఆకలి తీర్చే విధంగా ఇంకా ఉండాలని, రాబోయే కాలం దినదినాభివృద్ధి చెందాలని. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంలో చేసిన అవినీతిపై విచారణ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఫిర్యాదు చేసినట్టు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఎర్రజెర్లకొండ వద్ద మట్టిని అక్రమంగా తవ్వి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. అన్ని విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని విచారణకు ఆదేశించాలని కోరారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 1వ తేదీ గద్దలగుంటలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, అలాగే 2వ తేదీన బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి పచ్చదనం పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతామని వారు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ 40 కోట్లు, అక్కడ 65 కోట్లు, అంటే సుమారు 100 కోట్లకి పైగా అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు అక్కడ శ్రీకర్ విల్లాస్లో మీరు పోయించుకున్న మాట వాస్తవం కాదు. లేదు, మీరు ఎటువంటి అవినీతి కూడా దాంట్లో పాల్పడలేదంటే మీరు రండి, జనసేన పార్టీ తరపు నుంచి మేము వస్తాం. ల్యాబ్కి అక్కడ ఉన్నటువంటి మట్టిని
ల్యాబ్కి పరీక్షకి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే రెండో పాయింట్, ఎలక్షన్ల ముందు 25,000 మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు. దాంట్లో 21,000 మందికి మీరు పట్టాలు ఇచ్చారు ఆ రోజు. కానీ అది ఏ విధంగా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు. అంటే మీరు ఆ స్థలాలు కొనుగోలులో మీకెంత కమిషన్లు వచ్చినాయి, లేదా మీ సుపుత్ర రత్నానికి ఎంత కమిషన్లు వచ్చినాయి, అవి ఎంక్వైరీలో తేలుతాయి. కానీ మాకున్నటువంటి ప్రూఫ్స్ దాదాపు 12,000 మంది దగ్గర దుర్వినియోగం జరిగింది. అంటే ఆ పట్టాలు ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి వాళ్ళు నివాసం ఉండటానికి ఆ పట్టాలు ఇస్తారు. అలా కాకుండా 12,000 మంది ధనికులకి అక్కడ పట్టాలు ఇచ్చారు. ఇదిగోండి, గవర్నమెంటు వారు పట్టా శాంక్షన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ఇటు పక్కన వాళ్ళు ఇంతకుముందు ఒంగోలు నియోజకవర్గంలో వాళ్ళ ఆస్తులు పన్నులు కడుతున్నటువంటి నెంబర్లు కూడా ఇటు ఉన్నాయి. ఈ 500 మాత్రమే మేము సీఎం గారికి ఇచ్చాం. ఎంక్వైరీ చేసిన తర్వాత 12,000 ఎవరైతే 12,000 మందికి అవినీతి జరిగిందో అక్కడ ఈ 12,000 ధనికుల లిస్టు కూడా సీఎం గారికి ఇస్తామని చెప్పాం. ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి. మరి పేదలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ధనికులకి ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ దగ్గర మీరు డబ్బు రూపంలో ఏమైనా వసూలు చేశారా, మరి ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చిందనేది ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ఈరోజు దీన్ని అడుగుతున్నాం. అలాగే మూడవది భూ కబ్జాలు. గతంలో భూ కబ్జాలు జరిగినాయి, చాలా జరిగినాయి. కానీ సిట్ వేసామన్నారు, అవి నకిలీ స్టాంపులు కూడా వెళ్ళినాయి. సరే, నకిలీ స్టాంపుల మీద బీజేపీ వాళ్ళకి ఫిర్యాదు చేశారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే ఇష్యూ పెద్దదైతే ఆ రోజు సిఐడికి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బతిమిలాడుకొని ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమిలాడుకొని ఆ కేసుని ఎటువంటి ఇది లేకుండా నీరు గార్చిన మాట వాస్తవమా కాదు? ఎందుకంటే ఈ క్రైమ్ ఇది సిబిసిఐడి ఆ రోజు ఇచ్చినట్టు ఈ ఫైల్ని తెప్పించిన, ఈ ఫైల్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో కూడా ఈరోజు పేర్లతో సహా బయటకు వస్తాయని కూడా మేము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం. క్రైమ్ నెంబర్, ఈ ఫైల్ క్రైమ్ నెంబర్ కూడా 5106C.31/CID 2022గా సిబిసిఐడి ఆ రోజు ఎంక్వైరీ చేశారు. మరి ఎంక్వైరీ ఫైల్ కనుక తీస్తే ఆ రోజు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీ పేర్లు కూడా వస్తాయన్నది వాస్తవం. అలాగే మున్సిపాలిటీ 4వ అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం. ఎందుకంటే శానిటరీ విభాగము ఆప్కాస్ గైడ్లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు అలా ఏమీ ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఉన్నారో, లేదు వాళ్ళ పుత్రరత్నానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో, వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండటానికో ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. సుమారు నెలకి వాళ్ళ జీతాలు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. ఇది దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీంట్లో చాలామంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి డబ్బు ఎవరిది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కారు డ్రైవర్లు గానో, లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది. మున్సిపాలిటీ క్లీన్
పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి, నగరంలో డివిజన్లో పనిచేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవా కాదా అని మేము అడుగుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరారో ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ఇది రాజకీయంగా చేసినటువంటి ఇదైతే కాదు. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజల తరపున మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక మాజీ శాసనసభ్యుడు 5 సార్లు ఒంగోలులో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన కోరిక మేరకే మేము ఎంక్వైరీ అడగటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. నాకైతే తెలియదు, మా పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ఆయన పార్టీలో పనిచేయడానికి వస్తే పార్టీలో ఎవరైనా రావచ్చు. సో అధ్యక్షుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడతాం. కాకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద అవినీతి మీద అయితే మేము ఎవరి మీదైనా పోరాడతాం. అది మా పార్టీ ఇంకొక పార్టీ అనేది మాకు ఉండదు. మేము ప్రజల పక్షాన నిలబడతాము. ఆయన కోరిక మేరకే ఎంక్వైరీ అడిగాము. పార్టీ మారతాడా లేదనేది పైన అధిష్టానం చూసుకునేది. ఆయన మారిన అవినీతి మీద మేము పోరాడతాము. ఏదైతే మా దగ్గర విట్నెస్లు ఉన్నాయో ఆ విట్నెస్లన్నీ కూడా సబ్మిట్ చేస్తాము. నిన్న బాబు గారికి కూడా అదే చెప్పాము, ముఖ్యమంత్రి గారికి. ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీలోకి వస్తే ఒక రకంగా, పార్టీలోకి రాకపోతే ఇంకో రకంగా ఉండే ప్రసక్తి లేదు. ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారు. ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారు కాబట్టి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడిద్ది. జనసేన పార్టీ ప్రజలకు మాత్రమే అండగా ఉండిద్ది, ప్రజల పక్షానే నిలబడిద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ ఆదివారం గెద్దలగుంటలో మెడికల్ క్యాంపు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఉదయం 10ంటికి. దాని తర్వాత గెద్దలగుంట ప్రాంతంలో చెట్లు నాటడం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2వ తేదీ ఆయన జన్మదినోత్సవం 2వ తేదీ కాబట్టి 2 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2వ తేదీ బ్లడ్ క్యాంపు చేస్తున్నాము. అది ముందుగా మున్సిపల్ హై స్కూల్ అనుకున్నాము. అయితే వర్షం పడుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా వర్షాలు ఉంటే సో ప్లేసు ఇంకో చాటికి మారుస్తున్నాం. ఆ ప్లేస్ ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఆ రోజు బ్లడ్ క్యాంపు తర్వాత ఏదైతే ఈ సంవత్సరం 24-25వ సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా ఎవరైతే ఎక్కువ మంది సభ్యులను చేర్పించారో వాళ్ళందరికీ కూడా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. దాని తర్వాత నగరంలో పూల మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ కింద డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుపుతాం. అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం. కళ్యాణ్ గారు ఏ సరైన టైంలో ఏది బాధ్యత అప్పచెప్పినా దాన్ని స్వీకరించడానికి మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయులుగానే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ జెండా పట్టుకునేటువంటి తిరిగేటటువంటి వ్యక్తులు. ఈరోజు ఎవరు పార్టీలోకి వచ్చినా రేపు అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోతారేమో తెలియదు, కానీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మేము జెండా పట్టుకొని జనసేన పార్టీలోనే ఉంటాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది కార్పొరేషన్ పదవా లేకపోతే ఇంకో పదవా అనేది కళ్యాణ్ గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మేము ఇదే కావాలని చెప్తే వచ్చేది కాదు. క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీ జెండా పట్టుకొని పనిచేయడమే మనకు తెలుసు. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు, ఏమీ ఆశించను కూడా ఆశించట్లేదు. మాకున్నటువంటి లక్ష్యం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ. వల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లూరమ్మ తల్లి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం.
సెప్టెంబర్ 2వ తేదీన ఒంగోలు పట్టణం నందు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.